బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బలూచిస్తాన్ లో పాక్ సైన్యానికి భారీ షాక్ తగిలింది. కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో సైన్యానికి తరలిస్తున్న వాహనాలు ఉగ్రవాదులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిపిన కాల్పుల్లో 18 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఇటీవల కాలంలో పాక్ సైన్యం ఈ స్థాయిలో మృతి చెందడం ఇదే తొలిసారని చెప్పాలి. అయితే తాము జరిపిన కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 30కు చేరినట్టు తెలుస్తోంది. మొత్తం 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. అయితే కొన్నాళ్లుగా బలూచిస్తాన్లో పాక్ సైన్యం అరాచకాలు చేస్తుందంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన బాంబు దాడుల్లో 6 పాక్ సైనికులు మృతి చెందారు. ఇతర ప్రావిన్స్ల నుంచి వచ్చిన ప్రజలను కూడా స్థానిక సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. అంతేకాదు చైనా ఫండింగ్ తో నడుస్తున్న అనేక ప్రాజెక్టులను కూడా టార్గెట్ చేసుకుంటున్నాయి. తమ ప్రాంత ఖనిజాలను దోచుకెళ్తున్నారంటూ మండిపడుతోంది BLA.